ఓం శ్రీ గురుభ్యో నమః. శాంతి శాంతి శాంతి. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆ భగవంతుడు మన ఇద్దరిని గురువులను శిష్యులను రక్షించునుగాక అంటూ ప్రారంభించి ఓం శాంతి 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 అంటూ శాంతి మంత్రాన్ని ముగించడం మన ఉపనిషత్ సాంప్రదాయం. రాగద్వేషాలకు అతీతంగా మానసికమైన అలజడులు లేకుండా సర్వానంద పరిపూర్ణంగా ఉండే స్థితిని శాంతమంటారు. మనమందరము సర్వదా సర్వదా అన్ని వేళలా అన్ని విధాలుగా కూడా కోరుకోవలసిన పరిస్థితి ఇది. శాంతం అనేది ఒక్కటే కదా. మరి ఋషీశ్వర్లో శాంతి 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 అంటూ 3 సార్లు గానం చేసేది ఎందుకు? ఇందులో ఏమైనా పరమార్థం ఉన్నదా? ఆధ్యాత్మిక జీవితంలోనూ ఆధ్యాత్మిక విద్యలోనూ తాపత్రయం అనే మాటను మనం తరచుగా వింటుంటాం. తాపత్రయం అంటే 3 విధాలైన కష్టాలు. అవి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. సమస్త ప్రాణుల్లో ఈ తాపాలు సోకని శాంతియుత జీవితాన్ని గడపాలనే సంకల్పంతోనూ శుభకామనతోనూ శాంతి పదాన్ని 3 పర్యాయాలు గానం చేస్తారు. మనకు, మన తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు వచ్చే కష్ట నష్టాలను, అనారోగ్యాది బాధలను ఆధ్యాత్మిక కష్టం అంటారు. మనకేదైనా కష్టం సంభవిస్తే ఆ బాధ ఏ విధంగా ఉండేది మనందరికీ తెలుసు. అది మనం స్వయంగా అనుభవించేది. మన వారికి ఏదైనా కష్టం వస్తే మనం పడే బాధ అటువంటి విధంగానే ఉంటుంది. అది కూడా మనం అనుభవించవలసిన బాధే. ఇంట్లో తల్లిదండ్రుల్లో మరొకరు అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, వారిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడము, అక్కడ పడిగాపులు, వారికి సేవలు చేయటము, డబ్బు సమకూర్చుకోవడం, ఇదంతా మనము శారీరకంగా పడే బాధ. ఎప్పుడు ఎటువంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని దిగులు పడటము, బయట ఆ పని ఈ పని జీవనం కోసం చూసుకొని ఇంటికి వెళ్ళగానే మంచంలోని వారి స్థితిని చూస్తూ వ్యాకులత చెందటం, ఇదంతా మానసికమైన బాధ. ఇటువంటిది ఏమీ లేకుండా మనము, మనవారు అందరము ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించడం ఆధ్యాత్మిక శాంతి. క్రూర మృగాలైన సింహ శార్దూలాదుల వల్ల, పాములు తేళ్ళు మొదలైన విషప్రాణుల వల్ల, పిచ్చుకుక్కలు కోతులు మొదలైన జంతువుల వల్ల మనకు కలిగే బాధను ఆది భౌతిక కష్టం అంటారు. ఈ సర్వాదుల వల్ల మన కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాయిగా జీవించడమే ఆది భౌతిక శాంతి. మన ప్రమేయం ఏమీ లేకుండా, మన అంగీకారంతో కానీ మన వ్యతిరేకతతో కానీ నిమిత్తం లేకుండా ప్రకృతి పరంగా సంభవించే భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి మొదలైన బాధలను ఆది దైవికమంటారు. ఇటువంటి భూకంపాదులు వచ్చి సర్వనాశనం చేసి వెళ్ళిన తర్వాత ఇంత నష్టం జరిగింది అని అంచనా వేయటమే తప్ప మనిషి వీటి రాకని యథాతథంగా గుర్తించలేడు. వాటి విజృంభణను అడ్డుకోలేడు. ఇవి సంభవించకుండా ఆపనూ లేడు. ఆది దైవికం అంత బలవత్తరమైనది. ఈ బాధలు లేకుండా ప్రశాంతంగా జీవించడమే ఆది దైవిక శాంతి. సదాచార సంపన్నులు, పవిత్ర జీవనులు, పరోపకార పారాయణులైన మన ఋషులు నిత్యం త్రికాలాల్లో ఉపనిషత్తు ప్రవచనాన్ని ప్రారంభిస్తూ, వేద పాఠాన్ని మొదలు పెడుతూ, వాటిని ముగింపు చేస్తూ శాంతి మంత్రాన్ని చదివి, హే భగవాన్, మాకు మా భూలోకానికి, చతుర్దశ భువనాలకు ఆధ్యాత్మిక శాంతిని, ఆది భౌతిక శాంతిని, ఆది దైవిక శాంతిని ప్రసాదించు అంటూ ప్రార్థించేవారు. మనమందరం త్రికాలాల్లోనూ ఈ ప్రార్థన చేస్తే మనది శాంతియుత జీవితం కావచ్చు. మనతో పాటు తోటి వారు శాంతి సౌభాగ్యాలతో గడపాలని కోరుకోవాలి. ఇదండి 3 శాంతులకి అర్థము. ఇంకో కథ విందాం, చదువుతాం. అహాన్ని అనిచే ఆభూషణం. ధర్మము భారతీయ ఆత్మ. ధార్మిక జీవనం భారతీయులే జాతీయ విధానం. కళ్ళు తెరవక ముందు నుంచి తిరిగి రాత్రి నిద్రించేందుకు కళ్ళు మూసుకునే వరకు ఆచరించే ప్రతిచర్య ధర్మబద్ధంగా, దైవ సంబంధంగా ఉండేలా భారతీయుల ప్రామాణిక గ్రంథరాజం వేదం నిర్మించి ఇచ్చింది. అందులో కృతజ్ఞత అత్యంత ప్రధానమై భారతీయుల శ్వాసలా భాషిస్తోంది. మనిషి ఏం సాధించినా అహంకార రహితుడయ్యేందుకు, ఆ ప్రయోజనం వెనుక, ఆ విజయం వెనుక నిలిచిన వారి పట్ల కృతజ్ఞత అనేది దోహదకారిగా ఉంటుంది. అందుకే మనకు చెట్టు, పుట్ట, అడవి, నది, రాయి, రప్ప, పశువులు, పాములు అన్నీ పరమ పూజనీయమయ్యాయి. మన శ్రేయానికి, విజయానికి ఒకరు కారకులు అనుకున్నప్పుడు ఆ కార్య సాధన పట్ల మనలో అహం పెరగదు. ఆ ఒకరికి కృతజ్ఞత చూపించడం వల్ల
వినయమనే ఆ భూషణం మనల్ని ప్రకాశమానం చేస్తుంది. ఈ కోవలోకి నది వస్తుంది. నది జలానికి ఆవాసం, జీవజాలల మనుగడకు మాతృస్థానం. పవిత్రమైన నదులు భారతీయుల జీవితంతో మమేకమై ఉన్నాయి. భారతీయులు నదిని దాటే సమయంలో నాణాలను విసిరి నమస్కరిస్తారు. గంగామాతకు తమ ప్రేమను కృతజ్ఞతను చాటుతారు. దీని భావమేమి? పూర్వం రాగి నాణాలుండేవి. విసిరి ఆ రాగి నాణాల వల్ల నదీ జలాలు ఆరోగ్య సంబంధ ఔషధీయ విలువలు సంతరించుకుంటాయని చెప్పేవారు. మన భారతదేశంలోని ఏ ఆధ్యాత్మిక అంశమైనా ఆరోగ్యాంశంతో ముడిపడే ఉంటుంది. అంతేకాదు త్యాగం కూడా అంతర్లీనంగా పరివ్యాప్తమై ఉంటుంది. ఇలా నాణ్యాలు విసరటం వల్ల ఆరోగ్యము, కృతజ్ఞత, ముఖ్యంగా త్యాగము ఈ మూడు ఏకకాలంలో సంభవమై అల్పంగా కనిపించే చర్యలో అనల్పమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఇటీవల ఓ మహానుభావుడు వేసవిలో నదీ జలాలు ఆవిరైపోయినప్పుడు నాణాలు బయటపడి బీద సాధలు సేకరించుకొని ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉంది అని చెప్పారు. ఇది కూడా హేతుబద్ధంగానే ఉంది. దీనివల్ల సర్వే జన సుఖినో భవంతు అనే పర శ్రేయోకామన కూడా జతకూడినట్లయింది. శాస్త్రాలు మూఢనమ్మకాలు కావు, హేతుబద్ధాలే, విజ్ఞాన సమన్వితాలే. అనుసరిద్దాం. ప్రతి ఆచారం వెనుక ఏదో అంతరార్థం ఉంటుంది. అదేనండి, మన భారతీయ సాంప్రదాయము చాలా గొప్పదండి. దాన్ని పాటిద్దాము. ఎందుకంటే మనం అందరం భారతీయులం కాబట్టి. రైట్, ఇంకో కథ చదువుతాము. ధర్మ శిక్షణ. సాధారణంగా మనిషి జీవితంలో విషమ విపత్కర సంఘటనలు సంభవించినప్పుడు చిత్తస్థైర్యాన్ని కోల్పోయి విరక్తి చెంది స్వధర్మాచరణకు దూరం అవుతాడు. భౌతికంగా ఏర్పడే కష్టసుఖాలు అనిత్యమైనవి, శాశ్వతమైన సుఖదుఖ భ్రాంతికి లోనై నిత్య ధర్మాన్ని విడిచి ఆచరించడము అవివేకం. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, ఏర్పడే సన్నివేశాలు మనకు ధర్మం పట్ల శిక్షణ ఇవ్వడానికి రూపుదాలుస్తాయా అనిపిస్తుంది. జీవిత సన్నివేశాలు మనిషిని ధర్మస్థితిలో స్థిరచిత్తుడై నిలిచేలా చేస్తాయి. కుంతిదేవి జీవితంలో అన్ని ఒడుదుడుకులను కలిగించే సన్నివేశాలే. యుద్ధానంతరం వాటిని అతిక్రమించి ఆమె రాజమాత స్థితికి చేరింది. వ్యాసుడి అనుమతితో వనవాసానికి బయలుదేరిన గాంధారి ధృతరాష్ట్రులను కుంతి కూడా అనుసరించింది. ఆమె దృష్టిలో కొడుకుల పట్ల తన కర్తవ్యం పూర్తయింది. వృద్ధులై చూపునకు నోచుకొని గాంధారి ధృతరాష్ట్రులకు అండగా నిలవాలనుకుంది. సంవత్సరాల తరబడి తన బిడ్డలను నానా ఇడుముల పాలు చేసిన బావగారిని సేవించడానికి తన రాజమాత పదవినే తృణప్రాయంగా వదులుకుంది. ఆమె జీవితంలో ఎదురైన వివిధ సన్నివేశాలు ఆమెకు ధర్మం ఎడల మహత్తరమైన శిక్షణ ఇచ్చాయి. పరమ స్వార్థపరుడైన ధృతరాష్ట్రుడు కుంతి సాన్నిధ్యంలో పశుస్థితి నుంచి శిశుస్థితికి చేరుకోగలిగాడు. ఒకరోజు సంజయుడు వారిని చూసి పోదామని వచ్చాడు. ఆ సమయంలోనే అరణ్యాన్ని దహిస్తున్న దావానలం భీకరంగా వారి వైపు వచ్చేస్తుంది. ఉపవాసాల వల్ల శుష్కించిన గాంధారి ధృతరాష్ట్రులు కుంతి అడుగు తీసి అడుగు వేయలేకపోయారు. అప్పుడు సంజయుడితో ధృతరాష్ట్రుడు తాము అగ్ని బారి నుంచి తప్పించుకోలేమని అతడైనా తప్పించుకోమని కోరతాడు. దావాగ్నికి మిమ్మల్ని ఎరగా వేచి నేనెలా పోగలను అంటాడు సంజయుడు. తాము ఇల్లు విడిచి వచ్చిన వారమని, సంజయుడు తమను చూసి పోవడానికి వచ్చిన వాడు గనుక తిరిగి వెళ్ళకపోతే పాపం వస్తుందని తనను తాను రక్షించుకోమని చెప్తాడు ధృతరాష్ట్రుడు. తాను యోగయుక్తుడై గాంధారి కుంతిదేవులతో కలిసి దేహత్యాగం చేస్తాడు. సంజయుడు సమీపంలోని పర్వతం ఆరోహించి తనను తాను రక్షించుకుంటాడు. తన కోసం, తన స్వార్థం కోసం సొంత తమ్ముడి బిడ్డలనే మట్టు పెట్ట చూసిన ధృతరాష్ట్రుడు చర్మదశలో సంజయుడు బతికి బాగుండాలని, అతడికి అది ధర్మమని, తాను అగ్నికి ఆహుతి అయిపోవాలని, తనకు ఇది ధర్మమని దర్శించి నిర్ణయించాడు. ధర్మరాజు కూడా చిన్నప్పటి నుంచి రకరకాల జీవిత సన్నివేశాల ద్వారా శిక్షణ పొందినవాడే. తమను చంపడానికి కౌరవులు చేసిన ప్రయత్నాల పట్ల అతనికి ఉదాసీన బుద్ధే గాని ద్వేషం పుట్టినట్లు ఎక్కడా కనిపించదు. చివరగా స్వర్గానికి చేరుకున్న ధర్మరాజు తన సోదరులు ద్రౌపది యమలోకంలో నరకయాతనలు అనుభవిస్తున్నట్లు విని దుర్యోధనాథులు స్వర్గంలో దేవేంద్ర భోగాలు అనుభవించడం కల్లారా చూస్తాడు. అంతరంతరాల్లో అతడిలో దాగిన వైరభావం పెళ్ళుబికింది. ఇంద్రుడు ధర్మరాజుతో ఇవన్నీ తాను కల్పించిన మాయలని చెబుతాడు. మానుష వికారం తొలగడం కోసం ధర్మరాజును ఆకాశ గంగలో మునగమంటారు. ఇంద్రుడు యమధర్మరాజు మునిగి లేచిన ధర్మరాజు ప్రశాంత స్థితిని పొందుతాడు. జీవిత సన్నివేశాల స్ఫూర్తి మనిషిని ధర్మం పట్ల జాగృతుని చేస్తుందని వ్యాస భారతం వివరించింది. ఏది ఎవరికి ధర్మమో వ్యాస భారతం విశదపరుస్తుంది.
అందుకే ప్రతి ఒక్కరూ వ్యాస భగవానుడు రాసిన మహాభారతాన్ని చదవండి. తింటే గారెలు వినాలి, వింటే భారతం వినాలని పెద్దల ఊరికే అనలేదు. రైట్. ఇంకోటి చివరకు మిగిలేది ఏంది, ఒక రాజ్యంలో ఎవరు భిక్షాటన చేయరాదని శాసనం విధించారు. ఆ శాసనం సరిగ్గా అమలు జరుగుతుందో లేదో చూసేందుకు రాజుగారు మారువేషంలో బయలుదేరారు. కోట దాటిన మరుక్షణమే ఆయనకు ఒక భిక్షగాడు ఎదురయ్యాడు. రాజుకు కోపం వచ్చింది. యాచన మాని, ఈ రాజ్యంలో అది నిషిద్ధం, నీకు తెలియదా అన్నాడు. అందుకు ఆ బిచ్చగాడు, అయ్యా, నేను పొరుగు రాజ్యం వాడిని, ఆ శాసనం సంగతి నాకు తెలియదు. అయినా యాచనే వృత్తిగా బతుకుతున్న వాడిని, ఈ వృత్తిని మానుకొని నేను ఎలా జీవించగలను అన్నాడు. రాజు క్షణంసేపు ఆలోచించి, నీ భిక్షాపాత్ర నిండుగా నేను నీకు ధనం ఇస్తాను, దానితో నీ జీవితాంతం సుఖంగా బ్రతుకుతావు, భిక్షాటన మానేయి అన్నాడు. తన వెంట దర్బారుకు తీసుకువెళ్ళాడు. అప్పటికే అంతా కొలువుదీరి ఉన్నారు. అందరూ చూస్తుండగానే రాజు తన కోశాధికారితో, ఇతడి భిక్షాపాత్ర నిండుగా బంగారు కాసులు ఇవ్వండి అన్నాడు. కోశాధికారి ఒక సంచిలో బంగారు కాసులు తెచ్చి ఆ భిక్షాపాత్రలో వేశాడు. పాత్ర నిండలేదు. మరలా మరో సంచెడు కాసులు వేశాడు, అయినా నిండలేదు. రాజుతో పాటు మిగిలిన వారు అందరూ ఆ వింత చూసి ఆశ్చర్యపోయారు. భిక్షాపాత్ర నిండుగా ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి కోశాధికారిని మరిన్ని సంచులతో బంగారు కాసులు తెమ్మని రాజు ఆజ్ఞాపించాడు. ఎన్ని సంచులు తెచ్చిపోసినా ఆ పాత్ర నిండలేదు. రాజుగారికి ముచ్చెమటలు పోశాయి. ఆ యాచకుడిని పరీక్షగా చూసిన రాజు, ఇతడు మాయగాడో మంత్రగాడో కాదు కదా అనుకుంటూ పండితుల్ని పిలిచి ఆ భిక్షాపాత్రను పరిశీలించమని కోరాడు. దాన్ని అనేక విధాలుగా పరీక్షించిన పండితులు ఆ భిక్షగాడి వంక చూసి, నిజం చెప్పు, ఈ భిక్షాపాత్ర ఎలా దొరికింది అని అడిగారు. క్షమించండి, నేను కడు నిరుపేదను, కనీసం బిచ్చమెత్తుకోవడానికి భిక్షాపాత్ర కూడా లేని దరిద్రుణ్ణి. శ్మశానం వెంట తిరుగుతుంటే ఒక పుర్రె కనిపించింది, దాన్ని శుభ్రం చేసి భిక్షాపాత్రగా తయారు చేసుకున్నాను అన్నాడు అతగాడు. మరైతే మామూలు పుర్రెకు అంత మహత్తు ఎలా వచ్చింది అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ పండితులతో. అది ఒక దురాశపరుడి పొర్రె, అందుకే ఎంత బంగారం వేసినా సరిపోవడం లేదు అన్నాడు పండితులు. ఇది దురాశాపరుడైన మనిషి మనస్తత్వాన్ని చాటి చెప్పే ఒక సూఫీ నీతి కథ. ప్రతి మనిషికి ఆశ అనేది సహజం. దురాశపరుడికి ఎంత ఉన్నా సరిపోదు. ఇల్లు, భూములు, డబ్బు ఏవి తమ వెంట రాకపోయినా అన్నింటినీ అవసరమైన వాటికంటే ఎక్కువగా వెనకేసుకోవడం అంతులేని ఆశకు పరాకాష్ట. ఒక రాజు ప్రపంచంలోని చాలా భాగం తన దండయాత్రలో జయించాడు. మహాపరాక్రమవంతుడైన చక్రవర్తిగా పేరు గడించాడు. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతడికి మరణ గడియలు సమీపించాయి. తన సన్నిహితుల్ని పిలిచి, నేను చావుకు దగ్గరయ్యాను, చనిపోయిన తరువాత నా పార్థివ శరీరాన్ని ఉంచే సమాధి పెట్టెకు 2 ఖాళీలు ఏర్పరిచి నా 2 చేతులు బయట పెట్టించండి, సమాధి చేసే వరకు అదే స్థితిలో నన్ను ఊరేగించండి అన్నాడు ఆ రాజు. ఎందుకు మహారాజా ఇదంతా అన్నారు అతడి సన్నిహితులు దుఃఖిస్తూ. నేను సమస్త రాజ్యాన్ని జయించాను, భూమండలం చాలా వరకు ఆక్రమించాను, అయినా చనిపోయాక ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. నేను సంపాదించినదేమీ వెంటకు తీసుకుపోవడం లేదని ప్రపంచానికి తెలియాలి అన్నాడు ఆ రాజు. ఆయనే విశ్వ విజేత అలెగ్జాండర్. ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా పోయేటప్పుడు ఏది మనిషి వెంట రాదు. అయితే చివరకు మిగిలేది ఏమిటి? కీకారణ్యము, సమరము, శత్రుకూటమి, జలము, అగ్ని, వీటన్నింటి మధ్య ఇరుక్కున్నప్పుడు, సాగరంలోనూ పర్వతాల మీద ఉన్నప్పుడు, నిద్రావస్థలోనూ మత్తుగా ఉన్నప్పుడు, భయానక స్థితిలోనూ మనిషిని కాపాడేది పూర్వ పుణ్యాలే. అవే చివరకు మిగిలేది. మనం చేసుకున్న పుణ్యమే తోడుగా నిలుస్తుంది. ఇదండి. థ్యాంక్ యూ. సోహం.